వేణుగోపాల్ యాదవ్ పిసిసి అధికార ప్రతినిధి, నాతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెం నరసయ్య గారు, మండల పార్టీ అధ్యక్షులు ఉత్తర మండలంలో ముత్యాల రాములు గారు, ఏరేట్ల మండల పార్టీ అధ్యక్షులు దేవరెడ్డి గారు, బీసీసీ ఉపాధ్యక్షులు శివనంద శివకుమార్ గారు, మిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో ప్రధానంగా బీసీలకు రాజకీయంగా, సామాజిక పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ప్రైవేట్ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం అదే మాదిరిగా దేశంలో కూడా అట్టడు వర్గాలకు రాజకీయ చైతన్యం రావాలి, అవకాశం కల్పించాలనే విధంగా మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంటర్లో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆలోచన మేరకు ఈరోజు ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న శాసనసభలో బీసీలకు 42% ఏదైతే మనం మాటించిన దాని ప్రకారంగా అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. బిల్లు పెట్టిన తర్వాత ఆ బిల్లులో ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలపడం జరిగింది. అయితే ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బడుగులకు పోయిన వర్గాలకు రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు, రిజర్వేషన్ కల్పించిన ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఏదైతే బీసీ రిజర్వేషన్ 42% ఉందో తీసుకున్న తర్వాత ఇక దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, అంటే రాష్ట్రంలో దేశంలో ఉన్న నాయకులకు, అదే మాదిరిగా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో వణుకు పుట్టింది. వణుకు పుట్టిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే కొత్తగా నినాదం తీసుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ అంతర్భాగంలో ఉన్నటువంటి జాగృతి కన్వీనర్ అధ్యక్షురాలు, శాసన మండలి సభ్యురాలు గౌరవనీయులు కవిత గారు ఏమంటుందంటే మేము బీసీల కోసం 42% రిజర్వేషన్ కల్పించిన విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినామని చెప్పేసి ఒక పక్క ఆనందం వ్యక్తం చేసింది. మరోపక్క ఏమంటుంది, పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేయాలని చెప్పేసి 72 గంటల దీక్షకు కావాలా, మాకు అనుమతి కావాలంటుంది ఒక పక్క వీళ్ళు. ఇంకో పక్క ఎంత బాధాకరం అని అంటే టీఆర్ఎస్ పార్టీ ఈ నెల 8న కరీంనగర్లో బీసీ గర్జన పేరు మీద ఒక కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ అన్నారు. అంటే మేము అడుగుతున్నాం, మేము మా రాహుల్ గాంధీ గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తర్వాత క్లియర్గా మీకు వణుకు పుట్టిందనడంలో మీ రాజకీయ భవిష్యత్తు అంతర్గతంలో బీసీలకు మేము దూరం అవుతున్నామనే అనుమానంతో మీరు కొత్త తెరపై తీసుకొచ్చారు. కానీ మేమేమడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ నడుపున మీ టీఆర్ఎస్ పార్టీని ఏమడుగుతున్నాం అని అంటే మిమ్మల్ని భారతీయ బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, బీసీలను అట్టడుగు వర్గాలను అనగదొక్కినటువంటి భారత రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి బోకాడం చేసి మీ పార్టీని తునాతునకలం చేసేందుకే మా కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సిద్ధంగా ఉంది. మీ పార్టీలను నమ్మే పరిస్థితిలో తెలంగాణలో బీసీ నాయకులు, అట్టడు వర్గాలు, సామాజిక వర్గాలు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు బీసీ మేధావుల తరపున, ఉద్యమకారుల తరపున మిమ్మల్ని అడుగుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షుడిని ఒక దళిత దాటి బిడ్డ అయినటువంటి మల్లికార్జున ఖార్గే పెట్టాము. అదే మాదిరిగా ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఒక బీసీ నాయకునటువంటి మహేష్ కోల్గూడు గారు పెట్టాము. సామాజిక సమతుల్యం జరగాలనేదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము. ఈరోజు మేము 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం తీసుకుంటే ఆనాడు 34% ఉన్నటువంటి రిజర్వేషన్లు మేము కల్పిస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే కేసీఆర్ గారు 12% తీసేసి 22% తీసుకొచ్చినటువంటి గనుడు
కేసీఆర్. అంటే ఆ రోజు 10 ఏళ్ల కాలంలో బీసీలను, అట్టడుగు వర్గాలు, స్థానిక సంస్థలు కావచ్చు అవకాశం రాకుండా విద్యా ప్రైవేట్ రంగంలో అనగదొక్కినటువంటి ఘనుడు కేసీఆర్. అదే మాదిరిగా దేశంలో ఉన్నటువంటి బీజేపీ విషయానికి వచ్చినప్పుడు ఒక్క బీసీ నాయకత్వానికి కూడా అధ్యక్షుని చేయలేని బామనుల పార్టీ, ఆ పార్టీ ఒక అధ్యక్షుని కూడా అగ్రవర్ణానికి చెందినట్టు ఇచ్చారు. అదే మాదిరిగా రాష్ట్ర అధ్యక్షుని కూడా అగ్రవర్ణానికి ఇచ్చారు. కానీ బీజేపీ పార్టీ ఏం చేసింది? ఈబీసీ కోట తీసుకొచ్చినటువంటి పార్టీ బీజేపీ కాదు. దేశంలో ఒక పక్క ఈ మధ్య రామచంద్రరావు గారు అంటున్నారు, మేము బీసీల కోసం పనిచేస్తాం, భవిష్యత్తులో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అంటున్నాడు. అయ్యా, మీ బీజేపీ నాయకత్వం కోరుతున్నాం, మొట్టమొదటి మీ పార్టీ అధ్యక్షుడు బీసీని చేయండి. అదే మాదిరిగా మీరేమో బీజేపీ వాళ్ళేమో ఈబీసీ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకైతే పూర్తిగా నిరుద్యోగ పరంగా, ఉద్యోగ పరంగా, విద్య పరంగా, ప్రైవేట్ పరంగా పూర్తి స్థాయిలో అవకాశాలను దిక్కుదివాలు లేపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం అయితే, వీళ్ళు కొత్త నిర్ణయాలు తీసుకొచ్చి మేము బీసీల కోసం పనిచేస్తామని చెప్పేసి టీఆర్ఎస్ అంటున్నారు. ఈ మధ్య నిన్న గౌరవ శాసనసభ్యులు, బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మేము ఎన్ని నాడు బీసీ కర్తలు చేపడుతున్నాం. ఈరోజు ఏదైతే బీసీ నాయకుడు అన్నటువంటి ఒక అట్టడుగు వర్గాల నాయకులకు చెందినటువంటి పిసిసి అధ్యక్షుడు బైస్పరుడు గారు పాదయాత్ర చేస్తుంటే, మేము పాదయాత్రల్లో ప్రజల సమస్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయా లేవా అని తెలుసుకుంటాం. మేము పాదయాత్రలు చేస్తే ఆ పాదయాత్రలు దేనికి, ఎందుకోసం, అది పనికి వాళ్ళ పాదయాత్రలు అని అంటున్నాడు. ప్రశాంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, ఒక బీసీ నాయకుడు బీసీ అధ్యక్షుడిగా పాదయాత్ర చేస్తే మీకు ఎందుకు అంత అక్కసు ప్రశాంత్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నాం. మేము ప్రభుత్వంలో ఉన్నాం, మీ నాయకుడేమో పావదలం అంటాడు, ఆయనేమో అసెంబ్లీకి రాడు. ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి నాయకుడు కేసీఆర్ గారేమో బయటకు రాడు. మేము ప్రభుత్వం నుండి కూడా, మేము పాలకపక్షం నుండి కూడా మేము ఒక పక్క ప్రజల సమస్యలు చేసుకునేందుకు పాదయాత్ర ద్వారా మేము చేస్తే మీకు అక్కసు ఎందుకు ప్రశాంత్ రెడ్డి గారు అడుగుతున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు బీసీ గర్జన గురించి ఒక మాట మాట్లాడు, 8 నాడు పెట్టామని. ప్రశాంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, అయ్యా మీరు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఒక బీసీని పెట్టు, ఒక బీసీ నాయకుడికి అవకాశం ఇవ్వండి. కనీసం వర్క్ ఇంక్రిమెంట్ ఇచ్చారా? తాడు బొంగరం లేని రాజకీయం చేస్తూ సాట్ల తౌడు పోసి కుక్కడక్కడ అక్కలకు పంచాలు పెట్టే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కవిత గారు ఒక పక్క, నేను ఒక పక్క బీసీలకు అనుకుంటూ ఒక రాజకీయం చేసి, మరొక పక్క టీఆర్ఎస్ పార్టీలు గర్జన పేరు చేసేసి, అంటే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను గందరగోళం చేయాలని చెప్పి సృష్టిస్తున్నది భారత రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీ. మీది డ్రామా రావుల పార్టీ. మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ, మా కాంగ్రెస్ పార్టీ కానీ నమ్మే పరిస్థితుల్లో లేదు. కవిత గారు వేరు కాదు, జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్న తీరు వేరు కాదు. ఇదంతా టీఆర్ఎస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామాలో భాగమే. చివరికి ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో తీసుకురావాలంటే డ్రామాలో భాగం చేస్తున్నారు. మీకు అధికారం కల్లా బీసీలను మోసం చేస్తున్నటువంటి మీరు, బీసీలను తప్పుదారు పట్టిస్తున్నటువంటి మీరు, మిమ్మల్ని ప్రజలు ఎప్పుడు అయినా మిమ్మల్ని ముద్ద పెడతారు, రాజకీయంగా అస్తిత్వానికి దూరం చేస్తాము. ఈరోజు బీసీ నాయకులను ఒప్పుకోరు, మీ పార్టీలో బీసీలకు అవకాశం ఇయ్యారు. బీజేపీ వాళ్ళేమో కనీసం ఓబీసీ నాయకుడు రాజాసింగ్ను బయట ఎత్తేసిండ్రు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి బయట ఎత్తేసి కిషన్ రెడ్డికి ఇచ్చిండ్రు. కనీసం పార్టీ నాయకత్వాన్ని సిద్ధాంతాల పరంగా ఉన్నటువంటి ఓబీసీ నాయకుడు రాజాసింగ్ కనీసం ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఇవ్వలేకుండా నిన్న మొన్న వచ్చినటువంటి నాయకుడు బీజేపీ నాయకుడికి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చినటువంటి పార్టీ మీరు కాదా? అంటే మొత్తం తీసుకుంటే భరాసా అంటే టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బద్ధ శత్రువులు, బీసీలకు బద్ధ వ్యతిరేకులు అని చెప్పేసి స్పష్టంగా తెలిసిపోయింది. వీళ్లకు బీజేపీ పార్టీకి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు. హక్కు పేటెంట్ ఉన్నదని అంటే అది కాంగ్రెస్ పార్టీకి ఉంది. గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు, రాహుల్ గాంధీ గారి విధానం మేరకు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది. మేము బీసీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా మాకు కావాలని ఆలోచన విధానం తీసుకున్నప్పుడు మేము ఒక్కటే చెప్తున్నాము, మా బీసీల దైవము రాహుల్ గాంధీ గారు అయితే మా ధైర్యము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
వీరిని మేము చరిత్రలో బడుగుబడిన వర్గాలు మర్చిపోవు. ఈ వీరు 42% రిజర్వేషన్ కల్పించే విధంగా ఎప్పుడైతే అసెంబ్లీలో మేము బిల్లు పెట్టిన తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయమని చెప్పేసి గవర్నర్ పంపించిన తర్వాత ఈరోజు జరుగుతున్నటువంటి ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి. పార్లమెంట్ సెషన్స్లో 42% బీసీ బిల్లు అమలు చేసే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నెల 5-6న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనతో ఆశీర్వాదంతో గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టాము. 6వ తారీఖు నాడు జంతర్ మంతర్లో జరిగే బీసీ 42% బీసీ బిల్లును అమలు చేసే విధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టే విధంగా ఉద్యమం చేసే విధంగా బీజేపీ పార్టీ తక్షణమే నిర్ణయం తీసుకునే విధంగా ప్రజాందోళన చేపడుతున్నాము. అందులో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగులకు బైన వర్గాలకు విద్యావంతులకు మేధావులకు మేము పిలుపునిస్తున్నాము. 5-6న జరిగే 42% బీసీ బిల్లు అమలు చేసే విధంగా జరగబోయే ఉద్యమానికి మీరు రావాలని, మీరు సంఘీభావం తెలపాలని, 6న జరిగే జంతర్ మంతర్లో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. చివరిగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు, బీజేపీలో ఉన్నటువంటి బీసీలను మేము అడుగుతూ ఈరోజు ఈ మధ్య బీసీలు కూడా టీఆర్ఎస్ పార్టీ ఉన్న నాయకులను కూడా బీసీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తూతూ మాత్రంగా పెట్టింది, అది సాధ్యం కాదని చెప్పేసి నేను అంటున్నా. టీఆర్ఎస్ పార్టీలో బీసీ నాయకులకు, బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు సిగ్గుందని అడుగుతున్నా. ఒక పక్క బీసీలకు రావాలని చెప్పేసి క్లియర్గా అంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి అంటే అగ్రవర్ణాల సామాజిక వర్గానికి చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు అయినప్పటికీ, ఆ వర్గానికి చెందినప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆలోచన, ఆచరణ, ఆశల సాధన మేరకు ఆయన నిర్ణయం తీసుకుంటే ఈరోజు దానికి సంఘీభావం తెలపాలా, మద్దతు తెలపాల్సినటువంటి టీఆర్ఎస్లో కానీ బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు మద్దతు తెలపాల్సింది పోయి వ్యతిరేకిస్తారా? అంటే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో మీరు బీసీ వ్యతిరేకులు, శుద్ధ వ్యతిరేకులు. మేము చెప్తున్నాం ఈ వేదిక పరంగా, ఈ పత్రిక సమావేశంలో చెప్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి బీసీలు, బీజేపీ ఉన్నటువంటి బీసీలు బయటకు రండి. ఆ పార్టీ ఉంటే ఆ పార్టీకి మరణ లేదు తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఒకవేళ బీసీలకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఏదైతే మాట్లాడుతున్నారో, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, మీరు బీసీ వ్యతిరేకులే, మీరు బీసీలు కావాలని చెప్పి నేను చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం ఒక పక్క నిర్ణయం తీసుకుంది, మాట ఇచ్చిన ప్రకారం అసెంబ్లీలో చర్చ జరిగింది. 42% బిల్లు ప్రవేశపెట్టి ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావాలని చెప్పేసి గవర్నర్ పంపించిన తర్వాత ఇంతకన్నా ఏం చేయాలా? ఇంకా అందులో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు తక్షణమే మీరు బయటకు రండి, మీరు బయటకు రావాలి. లేకపోతే మిమ్మల్ని చరిత్ర క్షమించదు. కాబట్టి అప్పుడే మాట ఇచ్చిన ప్రకారం, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారము, కామారెడ్డిని తీసుకున్నటువంటి బీసీ డిక్లరేషన్ మాట ప్రకారము కట్టుబడున్నాం. ఆ కట్టుబడిలో భాగంగానే మాట చెప్పినాం, ఇచ్చినాం, ఇస్తున్నాము. ఇక బీసీ బిల్లును పూర్తి 42% అమలు చేసే విధంగా తక్షణమే పార్లమెంట్లో బిల్లు పెట్టే విధంగా మా పార్లమెంట్ సభ్యులు, మా నాయకత్వము 7వ తారీఖు నాడు రాష్ట్రపతిని కలిసి ఒక మెమోరండం ఇస్తున్నారు. తద్వారా స్థానిక సంస్థలు కావచ్చు, ప్రైవేట్ రంగాలు కావచ్చు, అవకాశాలు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకునే విధంగా రాష్ట్రపతిని కలుస్తున్నారు. స్థానిక సంస్థలు కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఎవరికైనా కానీ కూడా 42% బీసీలకు అవకాశం కలిసిన విధంగా పార్టీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి దానికి ఎవరైతే రకరకాలుగా భిన్న అభిప్రాయాలు కూడా గర్జన అంటున్నాడు, కవితనమ్మనేమో 72 గంటలు అంటున్నది. ఆమెనైతే ఎప్పుడు ఆనాడు 10 ఏళ్ల కాలం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకనాడు కూడా బీసీ గురించి మాట్లాడలేదు. ఆనాడు 10 ఏళ్ల కాలం ఉన్నటువంటి ఈటలు బీసీ నాయకులు ఉన్నటువంటి ఈటల నాయందరూ బయటకు ఎత్తేసినప్పుడు మాట్లాడలేదు. కొత్త నినాదం సృష్టించుకున్నారంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తర్వాత, బీసీల కోసం నిర్ణయం చేసిన తర్వాత వాళ్ళ వెన్నులో సరిగుట్టిందనేది వాస్తవం. వాళ్లకు చరిత్ర క్షమించదు. ఇప్పటి చివరి కూడా చెప్తున్నా, ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా మీరు బయట రావాలని చెప్పేసి నేను కోరుతున్నా. మీరు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి సంఘీభావం తెలపాలా, మద్దతు తెలపాలా, నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను.